ముగ్గురు జర్నలిస్టుల అరెస్టు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ సహా రిపోర్టర్లు పరిపూర్ణచారి సుధీర్ అరెస్ట్ అయ్యారని చెప్పేసి చెప్తా ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రమేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మహిళా ఐఏఎస్ రాష్ట్ర మంత్రిపై వివాదాస్పద కథనాన్ని ప్రచారం చేసిన కేసులో ఎన్టీవీ ఆఫీస్లోనూ సోదాలు. అక్రమంగా అరెస్ట్ చేశారు రమేష్, సుధీర్ అని చెప్పి చెప్తా ఉన్నాం. విచారణ అనంతరం చారి విడుదల. సుధీర్, రమేష్ను జ్యుడిషియల్ కస్టడీకి అని చెప్పి చూస్తా ఉన్నాం. విచారణకు రాకుండా బ్యాంకాక్ వెళ్ళే ప్రయత్నం, ఎంక్వైరీకి వస్తామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. అందుకే వారిని అదుపులోకి తీసుకున్నాం. ఆధారాలు లేకుండా మహిళా ఐఏఎస్లపై తప్పుడు ప్రచారాలు కేసులో ఎవరున్నారు విచారిస్తాం, ఎక్కడున్నా పట్టుకొస్తాం, సిపి సజనేది అని చెప్పి చూస్తా ఉన్నాం. భావ ప్రకటన స్వేచ్ఛతో ఇతరులకు కించపరచడం నేరం, డీజీపీ శివధర్ రెడ్డి. ప్రభుత్వ తీరు అనైతికం, కిషన్ రెడ్డి. అర్ధరాత్రి అరెస్టులు సరికాదు, జగ్గారెడ్డి. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన, కేటీఆర్ అని చెప్పి చూస్తున్నాం. దీని మీద వివిధ రకాలుగా వివిధ నాయకులు అయితే స్పందిస్తూ ఉన్నారు. ఎవరు స్పందించినా అరెస్ట్ అయితే ఫైనల్గా అయిపోయింది. ఈ అరెస్ట్లో ఎట్లాంటి నిజ నిర్ధారణ చేస్తారు, అందులో ఏమన్నా ఎవరు దాన్ని ఎన్నుకున్నారు, నిజంగానే ప్రభుత్వం చేపించింది, ఇక డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఆ వార్త చేయించిందని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. మరి నిజాలను బయట పెడతారా, లేదంటే బలికా బకర్ వీళ్ళనే బలి చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ సహా రిపోర్టర్లను అరెస్ట్ అని చెప్పి చూస్తా ఉన్నాం. మహిళా ఐఏఎస్ అధికారిని రాష్ట్ర మంత్రిపై వివాదాస్పద కథనాన్ని ప్రచారం చేసిన కేసులో ఎన్టీవీ ఛానల్కి చెందిన ముగ్గురు జర్నలిస్టులకు బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణచారి, సుధీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంతు రమేష్ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు రిపోర్టర్లను వారి ఇళ్లలో మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు బిఎన్ఎస్ ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజన్న నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ఏర్పాటు చేసి ఉత్తర్వులు ఇచ్చారు. జర్నలిస్టుల అరెస్టులపై పోలీసుల చర్యలకు బీఆర్ఎస్, బీజేపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఖండిస్తున్నారు. ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు, సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్టీవీ కార్యాలయానికి చేరుకున్న కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలు, సర్వర్ రూమ్లను పరిశీలించారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు లోపలికి ప్రవేశించారని, ఎడిటర్ రూమ్ ఎక్కడని సిబ్బందిని బెదిరించారని ఎన్టీవీ యాజమాన్యం ఆరోపించింది. వివాదంలో కార్యాలయం వద్ద కొంత సమయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం ఎన్టీవీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన పోలీసులు మరోసారి వారెంట్తో వచ్చి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ప్రసారమైన వీడియోలు, డేటా నిక్షిప్తమై ఉండే సర్వర్ రూమ్ను కూడా పోలీసులు పరిశీలించారు. సమాచారం ఇవ్వకపోతే సర్వర్ రూమ్ను సీజ్ చేశామని కూడా సిబ్బందిని హెచ్చరించినట్లు తెలుస్తూ ఉంది. సోదాల అనంతరం హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సిసిఎస్లో ముగ్గురు జర్నలిస్టులను విచారించి అనంతరం ఒకరిని విడుదల చేశారు. దొంతు రమేష్, సుధీర్లను కింగ్ కోటిలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచారు. లైంగిక వేధింపులు, స్టకింగ్, వెంబడించడం, మహిళా గౌరవాన్ని భంగం కలిగించేలా వ్యక్తిగత గోప్యాలను భంగం కలిగించడం, నేరపూరిత బెదిరింపులు, శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ఐటీ చట్టం ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల సమాచారాన్ని ప్రచారం చేయడం వంటి 5 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. సెక్షన్ల కింద అభియోగాలు రుజువైతే నేర స్వభావాన్ని బట్టి 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా గౌరవాన్ని భంగం కలిగించే సెక్షన్లు తీవ్రమైనవిగా పరిగణించబడతాయని పోలీసులు పేర్కొన్నారు. అటు జర్నలిస్ట్ సుధీర్ రిమాండ్ తరలించే విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్రిమినల్ నేరస్తుడిగా పరిగణించే విధంగా మెడ పట్టుకొని తీసుకువెళ్లారని, అలా వెళ్ళడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసులో ఇరికించారు. ఎన్టీవీ రిపోర్టర్ సంబంధం లేని కేసులో అక్రమంగా కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేశారు. వారికి అనుకూలంగా రిమాండ్ రిపోర్ట్ను రాసుకున్నారు. న్యాయస్థానంలో మేము తెలుసుకుంటాం, అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగారు, వారికి నచ్చినట్లు రాసుకున్నారు. న్యాయం కోసం కోర్టులో పోరాటం చేస్తామని చెప్తాను. జర్నలిస్టులు నేరస్తులుగా చూడటం సరికాదు, నెల్లికంటి సత్యం అని చూస్తాం. నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి జర్నలిస్టులను ఇళ్లపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులను నేరస్తులుగా చూడడం సరికాదు.
జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలి, రాష్ట్రంలో జర్నలిస్టులను అరెస్టు చేస్తున్నారన్న వార్త ఒక భయాందోళనకు గురి అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అరెస్టు మీడియా స్వేచ్ఛ హరించడమే అని చెప్పేసి క్రాంతి కిరణ్. సీనియర్ జర్నలిస్టుల అరెస్టు మీడియా స్వేచ్ఛను హరించడమే, వీడియో స్వేచ్ఛగా రాయడానికి వీల్లేదనే సాంకేతికాన్ని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు ద్వారా చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పత్రికపై లేదా మీడియాపై ఒక అంశంపై కథనం వచ్చినప్పుడు వాటిలోని నిజ నిజాలపై అధికారులు విచారణ జరిపించాల్సింది. కథనం తప్పైతే దాన్ని ఖండించాలి, లేదా దానివల్ల ఎవరికైనా నష్టం జరిగి ఉంటే మీ కథనం వల్ల నాకు నష్టం జరిగింది అంటూ సదరు జర్నలిస్టులకు యాజమాన్యంపై కోర్టులో ఛాలెంజ్ చేసుకోవాలి. కానీ ఏ వ్యక్తి ఫిర్యాదు లేకుండా కంప్లైంట్తో జర్నలిస్టులను అరెస్టు చేయరాదని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సీనియర్ జర్నలిస్టులను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేయడంపై పలు జర్నలిస్టులు సంఘాలు నాయకులు అల్లం నారాయణ, అస్కని మారుతి సాగర్, విష్ణువర్ధన్ రెడ్డి, ఏ రమణ కుమార్, అవ్వరి భాస్కర్ మండిపడ్డారు. జర్నలిస్టులు కానీ ఆ వార్తా సంస్థ కానీ నిరాధారమైన అసత్య వార్తా కథనాలను రాస్తే ఆ విషయంలో ఖండన కోరవచ్చు. అప్పటికి వారు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా అర్ధరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని అరెస్టు సరైనది కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ముగ్గురు జర్నలిస్టులలో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టు అరెస్టును తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. అదే సమయంలో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో నిరాధారమైన వార్తలను ప్రసారం కానీ ప్రచురించవద్దని, ఆధారాలు ఉంటేనే వార్తలు చేయాలని, ముఖ్యంగా ఎవరికి వ్యక్తిగత పరిస్థితులను దెబ్బతీసే విధంగా వార్తా కథనాలు రాకుండా చూసుకోవాలని బాధ్యత ఆయా మీడియా సంస్థలది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నోటీసులు లేకుండా జర్నలిస్టులను అరెస్ట్లా అని చెప్పేసి బసవ పున్నయ్య అని చెప్పేసి అంటా ఉన్నారు. ఉద్యోగులను బాధ్యులను చేయడం తగదు మామిడి సోమయ్య. ఇక్కడ ఇది కూడా గమనించాలి. ఏదైతే ఒక సంస్థలో ఉన్నటువంటి రిపోర్టర్లనే తప్పు పట్టడం సరైనది కాదు. ఆయా యాజమాన్యాలు, దాని ఇన్పుట్ ఎడిటర్, దానికి కథనం రాసే వాళ్ళు ఒకరైతే దాన్ని స్కాన్ చేసి అవాస్తవాలను బయటపెట్టే వాళ్ళు మరికొందరు ఉంటారు. ఈ సందర్భంగా నేను ఎన్టీవీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏమని? మీరు ఖచ్చితంగా అవాస్తవాలను బయట పెట్టండి. మీ కథనం ఎంతో కొంత వాస్తవం ఉంటేనే రాస్తారు అని చెప్పేసి మేమైతే విశ్వసిస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగానే ఆ తప్పుడు వార్త అయితే సరే, ఈ అరెస్టులు ఇవన్నీ కూడా మేము కూడా మద్దతు తెలపాల్సిన అవసరం వస్తుంది. ఖచ్చితంగా మేము దీన్ని ఇప్పటికైతే ఖండిస్తూ ఉన్నాం. మీరు వాస్తవాలను బయట పెట్టకపోతే ఆ వార్త ఎవరిచ్చారు మీకు? వాళ్ళని ఎందుకు మీరు దాచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? నిజంగానే ప్రభుత్వం నుండి మీకేమన్నా అధికారికంగా లేదంటే అనధికారికంగా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది బయట పెట్టాలి. వాళ్ళని ఖచ్చితంగా మీరు బాధ్యులు చేయాలి. మనం ఎందుకు బలి కావాలి? అధికారుల కోసం లేదంటే ఎవరి కోసమో మీడియాను బలి చేస్తూ ఉన్నారు. ఇలా మీడియా స్వేచ్ఛ హరించబడతా ఉంది. ఇది కేవలం ఎన్టీవీ పైన దాడిగా మేము చూడము, ఖచ్చితంగా పూర్తి మీడియా పైన దాడిగా చూస్తాము. ఇప్పుడు మేము ఖండిస్తూ ఉన్నాం. ఇందులో ఖండిస్తున్న కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అని చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటి చెప్తా ఉన్నాం. గతంలో ఇదే జర్నలిస్టుల పైన, ఇదే ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు, కాళోజీ శ్రీనివాస్ అయితేనేమి, మనతోలు వెలుగు రఘు అయితేనేమి, అటు తీన్మార్ మల్లన్ అయితేనేమి, వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ సంఘాలు ఎటువైనాయి? ఈ సంఘాలు ఏడగుస్తున్నాయి. ఎందుకు ఖండించలేవు గతంలో? ఇలా డిజిటల్ మీడియాగా మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మేము ఖండిస్తాం. ఈ జర్నలిస్టులకు ఏదైతే ఈ అరెస్టులు జరిగినాయో ఆ అరెస్టులను మేము పక్కా వాళ్ళకు మద్దతుగా ఉంటాం. ఇలా శాటిలైటు ఈ భేదాలు మాకేం లేవు. మీడియా అంటేనే ఖచ్చితంగా జనాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఇలా ఎవరు పక్కలేస్తూ ఉన్నారో అది అందరికీ తెలుసు. అవన్నీ పక్కన పెట్టుర్రి. అయినా సరే పండుగ పూట అరెస్ట్ చేయడాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎట్ ఎ టైం మేము ఒకటి కోరుకుంటా ఉన్నాం. ఏంది? మీరు ఏదైతే ఇక్కడ స్పందిస్తూ ఉన్నారో ఈ స్పందన అందరి విషయంలో ఉండాలి. ఎందుకని చెప్పేసి పర్టికులర్గా కొంతమంది విషయంలోనే ఉంటుంది. ఏ జర్నలిస్టులు అయినా జర్నలిస్టే కదా. ఎవరైనా సరే ప్రజల పక్షాన మాట్లాడే సమయంలో వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మిగతా జర్నలిస్టులకు ఉంది కదా అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈ స్పందన ఏదైతే ఉందో ఇదే రకంగా ఖచ్చితంగా ఎప్పటికీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జర్నలిస్టుల అరెస్టులను ఖండిస్తున్నాం. సిబిఐ నారాయణ విచారణ పూర్తి కాకుండానే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపేటు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏవైనా పొరపాట్లు జరిగితే సీట్ ద్వారా సమగ్ర విచారణ జరిపించి నిజాలను నిర్ధారించిన తర్వాతే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని చెప్పేసి
ఇక్కడ పూర్తిగా ఇలా వార్త మొత్తం దీనిపైనే ఉంది. ఇక్కడ కిషన్ రెడ్డి ప్రభుత్వ తీరును అనైతికం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన జర్నలిజం పట్ల జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేదా లేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా? రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసి 8 మంది సభ్యులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా కాగా ఇంకా విచారణ జరుపుతూనే ఉందన్నారు. పోలీసులు దూకుడుగా వ్యవహరించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి తలుపులు ధ్వంసం చేసి వారిని అరెస్ట్ చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. పండుగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు హరీష్ రావు పాలనా చేతకాని సర్కార్ పండుగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. తెలంగాణ రేవంత్ రెడ్డి ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధీకరణ అని చెప్పేసి మీడియా ప్రశ్నించడం మానేస్తేనే అధికారంలో ఉన్న వాళ్ళు బరితెగిస్తున్నారు. ప్రజల గొంతుగా లేకుండా పోతుంది. జర్నలిస్టులు చూస్తే చెంప పగలగొట్టాలని అనిపిస్తుంది. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నించే హక్కు ఇస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఎమర్జెన్సీ తలపిస్తున్నారు. అరెస్ట్ చేసి జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడడం దుర్మార్గం అని చెప్తున్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన సాగుతోంది. మీ మెహబూబాబాద్కి దుకాన్ తెలంగాణ శాఖ పౌరుల రాజ్యాంగ హక్కులను ఏ విధంగా కాలరాస్తుందో రాహుల్ గాంధీ గమనిస్తున్నారా? రేవంత్ రెడ్డి పాలనలో డిజిటల్ మీడియాపై అణచివేత కొనసాగుతోంది. ఇది చీకటి రోజులను గుర్తు చేస్తుంది. తెలంగాణలో 3 జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడం అవమానవీయం. పండుగ పూట జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులను నేరస్తులుగా చూడడం దురదృష్టకరం. నోటీసులు ఇచ్చి విచారణ పిలవాల్సింది పోయి అర్ధరాత్రి వారి కుటుంబాలను భయంభ్రాంతులకు గురి చేశారు. జర్నలిస్టుల తక్షణమే విడుదల చేయాలని చెప్తా ఉన్నారు. ఈ మాట వీళ్ళకు సరికాదు. ఈ మాట మాట్లాడడానికి వీళ్ళు అర్హత లేదు. నేనేమంటా ఉన్నా, కిషన్ రెడ్డి మాట్లాడింది సరే సంతోషం, జగ్గారెడ్డి మాట్లాడింది సరే సంతోషం, ప్రభుత్వంలో ఉండి కూడా స్పందించిండు. కానీ హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ అన్న అని ఎందుకు రెస్పెక్ట్ ఇస్తా ఉన్నా అంటే ఈ రాష్ట్రానికి 2 సార్లు మంత్రులుగా చేసారు కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇస్తా ఉన్నాం. మీరు ఈ మాటలు మాట్లాడడానికి అనర్హులు. నేనేమంటా ఉన్నా, ఇప్పుడు నిలబడతా ఉన్నారు సంతోషం. మరి గతంలో ఎందుకని చెప్పేసి మల్లన్న పైన, ఎందుకని చెప్పేసి రగన్న పైన, ఎందుకని చెప్పేసి సీనన్న పైన అక్రమ కేసులు పెట్టిరన్నా? వాళ్ళు జర్నలిస్టులు కాదా? వాళ్ళ వల్ల మీ ప్రభుత్వం నిజాలను బయట పెడుతుర్రు అని చెప్పేసి అనే కారణంతో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అంటే వీళ్ళని ఎందుకు వీళ్ళకు మద్దతు తెలిపద్దని కాదు, కానీ గతంలో ఉన్న వాళ్ళు కూడా జర్నలిస్టులే కదా, వాళ్ళకి ఎందుకు మీరు అరెస్ట్ చేసిరు? ఇలా కేటీఆర్కు హరీష్ రావుకు ఆ బాధ్యత ఉందా? ఆ హక్కు ఉందా? మాట్లాడే హక్కు ఉందా? ఇలా ఏదో అనైతికము, ఎమర్జెన్సీ, అత్యవసర పాలన కనిపిస్తూ ఉంది, ఎమర్జెన్సీ చీకటి రోజులు కనిపిస్తూ ఉన్నాయి అన్నారు కదా. మరి గతంలో ఇదే రోజులు చూపించారు కదా మీరు. మీకు మద్దతుగా ఉన్న మీడియాకేమో ఎట్లాంటి బెదిరింపులు ఉండే, ఎట్లాంటి స్వేచ్ఛ ఉంటుంది పూర్తిగా మీ రాష్ట్రంలో. మీకు మద్దతు లేనటువంటి మైపాలన్నను కిడ్నాప్ చేస్తారు, ఓయి మైపాలను. ఇటు రగన్నను కిడ్నాప్ చేస్తారు. పోలీసులు కిడ్నాప్ చేసారు. ఏంది సిగ్గుచేటు కాదా ఇది? గతంలో నోటీసులు వీళ్ళు ఇంటికి వచ్చి యూనిఫామ్లు వచ్చి అరెస్ట్ చేసారు. కానీ గతంలో అసలు యూనిఫామ్ ఉండదు, ఏముండదు. వాళ్ళు పోలీసులకు తెలియదు, దొంగలకు తెలియదు, దొరలకు తెలియదు. వాడు ఏ దొంగనో ఏ లంగనో తెలియదు, వాడు అరెస్ట్ చేసుకొని పోలీసులు అని చెప్తాడు. యూనిఫామ్ ఉండదు. అట్లాంటి పరిపాలన కూడా మీ పాలనలో చూసామన్నా. మీరు ఇప్పుడు ఏదో ఇలా వచ్చి చీకటి రోజులు ఇవన్నీ, ఎమర్జెన్సీ రోజులు ఇవన్నీ బంద్ చేసుకోరు. బట్టేవాది మాటలు ఇవన్నీ కూడా. ఇలా వాళ్ళు ఎట్లా రిలీజ్ గారో ఖచ్చితంగా, ఒకవేళ వాళ్ళు రిలీజ్ కాకపోతే ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పానో మేము చెప్తాం. ఇప్పటికే ప్రజా సమస్యలను బయటపెట్టి ప్రభుత్వాన్ని సగం అదైతే ఉంది, ప్రజల ముంగట బట్టలు ఇప్పదిస్తూ ఉన్నాం. ఇంకా కూడా దాన్ని లోతుగా మేము పనిచేసే ప్రయత్నం చేస్తాం. అన్ని డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా, ప్రింట్ మీడియా అన్నీ ఒక వేదికపైకి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక వేదిక ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా 1 సంవత్సరం మనం పని చేస్తే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎట్లాంటి మార్పులు వస్తాయో ఒక్కసారి ఖచ్చితంగా మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం పార్టీలకు ఊడిగం చేసి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తారు. టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. వీళ్ళు ఎందుకని చెప్పేసి శాటిలైట్ని ఇచ్చిపెట్టి డిజిటల్ మీడియాకు ఆరాధన పెరుగుతూ ఉంది. ఎందుకని చెప్పేసి ఇలా డిజిటల్ మీడియా వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. అది మీరు చేసుకున్న పాపాలు. ఇకనైనా కడుక్కోరి, ఇకనైనా కడుక్కునే ప్రయత్నం చేయరి. ఎంతకాలం ఒకటే రొచ్చుల వాడికి బొడతాం.
మార్పు అవసరం కదా, ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది కదా. విచారణ రాకుండా బ్యాంకుకి వెళ్ళే ప్రయత్నం చేసిరని చెప్పేసి సజ్జనాథ్ గారు చెప్తా ఉన్నారు. సరే పోయిరాని. ఇప్పుడు ఆ కేసు వల్ల ఎంత ఎమర్జెన్సీ ఏముంది, ఎవరి కొంపలు మునిగినాయి, ఎవరి ఇల్లు మునిగినాయి. ఇలా వీళ్ళదేమో వీళ్ళ కేసులనేమో ఇలా ఇంత సీరియస్గా విచారణ చేస్తూ ఉన్నాం, ఒక సిట్ ఏర్పాటు చేసామని చెప్పి చెప్తా ఉన్నారే. మరి గతంలో కేసీఆర్ మీద ఒక ఐఏఎస్ మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు అనేకం వచ్చినాయి కదా. మరి అప్పుడేం ఎటువైంది? స్వయాన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, అది పక్కన పెడితే తెలంగాణ ఉద్యమకారుడు, అది పక్కన పెడితే ఒక తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి ఒక కూతురు వయసు ఉన్నటువంటి మహిళతో అక్రమ సంబంధం అని చెప్పేసి ఆ కాలంలో కూడా పెట్టిరు కదా. మరి అప్పుడు ఎటువైనాయి ఇవన్నీ? న్యాయం ఎవరికైనా ఒకటే రకంగా ఉండాలి. మనిషికో రకంగా న్యాయం మారినప్పుడు ప్రజలు ఖచ్చితంగా మార్పు చెందుతారు, మీకు బుద్ధి చెప్తారు. ఆ దిశగా ఖచ్చితంగా ఉండాలి. అధికారులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి బలిపశువులు చేయొద్దు, వారిని తక్షణమే విడుదల చేయాలి. సీనియర్ జర్నలిస్టు కట్ట శేఖర్ రెడ్డి అని చెప్పేసి వింటా ఉన్నాం. సోషల్ మీడియాలో శృతి మించితే చర్యలు, చట్టానికి లోబడి విమర్శిస్తే తప్పు లేదని చెప్పి చెప్తా ఉన్నాం. చట్టానికి లోబడే విమర్శిస్తూ ఉన్నారు. సరే, అదేదైతే ఉందో చట్టపరమైన చర్యలు తీసుకోరి. మరి గతంలో చట్టం దాటి ఏం మాట్లాడారని చెప్పేసి న్యూస్ లైన్ శంకర్ని అరెస్ట్ చేశారు. మీ ప్రభుత్వం వచ్చినాకనే. మీరు పార్టీల మనుషులా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులా? మీరు ప్రజల మేలు కోసం ఉన్నారా, కేవలం పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీల మేలు కోసం ఉన్నారా? ఒకటి స్పష్టత చేయాలి ప్రజలకు కూడా. ఎందుకంటే క్లారిటీ లేదు ప్రజలకు, మీరు ఎటువైపో తెలుస్తలేదు, ఎవరో తెలుస్తలేదు. సో ఆ దిశగా ఖచ్చితంగా ఉండాలి. మనలో నేనేమంటా ఉన్నా అంటే ఖచ్చితంగా ఇది కేవలం ప్రభుత్వంలో మార్పు రావాల్సిన పని కాదు, మనలో కూడా మార్పు రావాలి. మనం కూడా మార్పు చేసుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి, వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ప్రజల క్షేమం కోరి ప్రజలకు నచ్చే విధంగా వార్తలు రాస్తే బాగుంటుంది. ఇలా మాలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశాలు వస్తున్నాయి, మాలాంటి వాళ్ళు ఎందుకు తెర మీదకి రావాల్సి వస్తూ ఉంది అంటే, గతంలో మేము చూసినటువంటి జర్నలిస్టులు ఇప్పుడు జర్నలిస్టుగా లేరు. మా రూట్ వేరు, మా ఫీల్డ్ వేరు. అయినా ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చినామని చెప్పేసి అంటే, మేము కూడా ఒకానొక సమయంలో బాధితులుగా ఉండి ఒక వార్తను అందించే ప్రయత్నం చేసినప్పుడు, మేము ఒక వార్తను రాపించే ప్రయత్నం చేసినప్పుడు, ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్కడ అధికారులు పట్టించుకోకపోతే దాని వార్త రూపంలో మేము ప్రచురించాలని చెప్పేసి అనుకున్నప్పుడు, అలా మాకు ఎట్లాంటి నష్టం జరగకపోయినా మా ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని చూపించే ప్రయత్నం చేసినప్పుడు, నన్ను ఒక 500 అడిగినటువంటి వ్యక్తి, 500 ఇస్తేనే వార్త రాస్తా అన్నటువంటి వ్యక్తులను చూసి, అరే మన వార్తలు చూపించాలంటే, మన సమస్యలు చూపించాలంటే ఇవాళ నేను 500 ఇవ్వన్నా అన్న కోపంతో, అన్న ఆవేశంతో నేనెందుకు ఇలా వార్తలు చూపించద్దు అనే భావన నాలో ఏర్పడి ఈ వైపు వచ్చిన. ఇలా మాలాంటి వాళ్ళు ఇలా తయారవుతూ ఉన్నారు అని చెప్పేసి అంటే, చాలామంది న్యాయం వైపు నిలబడతలేరు, చాలామంది నిజాలను చూపించే ప్రయత్నం చేస్తలేరు. మనం ఎందుకు అటు పోవద్దు? మరి ఈ ఆలోచన ఉంది కదా మనకు, మనం ఎందుకు నిజం చూపించే ప్రయత్నం చేయొద్దు, అటు ఎందుకు మనం అడుగులు వేయొద్దు అని చెప్పేసి ఒక ఆవేశంతో, ఒక ఆలోచనతో, ఒక స్వభావంతో ఇటు రావడం జరిగింది. అదే చెప్తా ఉన్నా, మీరు చక్కగా ఉంటే, మనం చక్కగా ఉంటే ఇంకోనికి ఈ స్థానంలో రావాల్సిన అవసరం ఏముంటుంది? ప్రజలకు ఇంకోవైపు చూడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ప్రజలు ఇంకో వ్యక్తిని కోరుకునే అవసరం ఎందుకు ఏర్పడుతుంది? నిజాలను చూపించాలి, మనము వాస్తవాల వైపు నిలబడాలి. ఏ జర్నలిస్టులో మేము మీడియా అని చెప్పి ఇదేం అది కాదు కదా. మీడియా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలని చెప్పేసి మా చిన్న ఉన్నప్పటి నుండి వింటున్నాం. కానీ వారధి ఏడగట్టిరో నాకు అర్థమవుతలేదు. పార్టీలకు ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉంటుందో ఆ పార్టీకి మీడియా వారధిగా మారుతూ ఉంది తప్ప ప్రజలకు ఎప్పుడు వారధిగా మారతలేదు, ఆ దిశగా నడుస్తలేదు. నడవాల్సిన అవసరం ఉంది. ఇలా డిజిటల్ మీడియా వేదికలకు ఎందుకు వస్తూ ఉన్నారు జనాలు? మాకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంత పెద్ద శాటిలైట్ మీడియాలు ఉన్నాయి కదా, 100 మంది ఎంప్లాయీస్ ఉన్నాయి. నేను అందుకే నా మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, సీరియస్గా చెప్తా ఉన్నా. ఇక రిక్వెస్ట్ అనుకోరు, సీరియస్ అనుకోరు. మీ మీద మనకు గెట్టు పంచాయతీలు లేవు, శాటిలైట్కు డిజిటల్కు గెట్టు పంచాయతీలు అయితే లేవు. అందరం ఏకదాటి పైన కలిసి ఒక్కసారి ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, అందరం కలిసి మనకు ప్రజా సమస్యలపైన సంబంధం అని చెప్పేసి ఒక వేదికను ఏర్పాటు చేయండి, ఐక్య వేదిక కమిటీని ఏర్పాటు చేయండి. వాళ్ళే సిట్లు వేస్తారా? మనం కమిటీలు వేసుకోలేమా? మనకు శాతనే కాదా? ప్రింట్ మీడియా, ఒక డిజిటల్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా,
అన్నీ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇలా మనం ఈ సమస్య ఉందంట ప్రజలకు ఆ సమస్య పైన బరిగీసి కొట్లాడదాం పని అని చెప్పేసి అనురి. సీనియర్లు మీరు, అన్నిట్లో మీరు సీనియర్లు, సమస్యలను చూసిరు, సమస్యలను తెలుసు. ప్రజలకు మద్దతుగా ఉంటే ఎట్లాంటి అనుభవాలు ఉంటాయి, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే ఎట్లా అనుభవాలు ఉంటాయి అన్నీ తెలుసు మీకు. మీరు ఎందుకని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి అరే తమ్మి రర్రివై అందరం కలిసి కొట్లాడదాం, ఎంతకాలం ఇక విడివిడిగా కొట్లాడదామని చెప్పేసి అంటే ఇవాళ ఇట్లాంటి ఎమర్జెన్సీ తలపిస్తుండేనా, మీడియాను ముడుతుండేనా? ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి ఆ దిశగా. ఒక్కసారి ఏకతాటి మీదకి వచ్చే ప్రయత్నం కూడా చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.